విషయంలో కూడా మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగంధ, నీ పాములో వందనాలు. ఇంతవరకు నీ బిడ్డల చేత నాయన మీరు స్తుతించబడినందుకు నీకు స్తోత్రాలు. వారు మంచి హృదయపూర్వకంగా నాయన నేను ఆరాధించినందుకు నీకు వందనాలు. వారి స్వరములతో ప్రభా నేను కీర్తించినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా స్తోత్రాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిందేమో. మాతో మీరు ఉన్నారని నమ్ముచున్నావు. బిడ్డలు బహుదూర బాలను స్పీకర్లు వచ్చున్నారు. నీ బిడ్డల కోసం, నీ వాక్యదానం కోసం, నీ సహవాసంలో పాలు పంపుకోవాలని ఆశతో వచ్చున్నారు. ఇంకా చాలా మంది బిడ్డలు రాలేకపోయారు ప్రభా. అటు వారిని కూడా మీరు తోడుగా ప్రకటించమని వేడుకొచ్చున్నాం. ఐదారు ప్రయాణంలో ఉన్నారు నాయన. వారి ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. మీరు సహాయకుడుగా ఉండండి. మీ దేవదూత ప్రొటెక్షన్ వారికి దయచేయమని వేడుకొచ్చున్నాం. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండి నన్ను పొందుకోండి. ఐగంతలో నా నచ్చుకు వచ్చి వాక్య పరిచయం చేసి నాయన మాతో పాలు పంపులు పొందుకునే వాక్యం దయచేయమని వేడుకొచ్చున్నాం. వచ్చిన బిడ్డలను దీవించండి. కుమారులను, కుమార్తెలను, ప్రభు సహోదర సహోదరీలను, అన్నేలను, వదిలను, వారి బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా బిడ్డలు ఉద్యోగంలో వచ్చున్నారు నాయన. నీకు స్తోత్రం. ఆ బిడ్డల యొక్క ప్రతి పనుల్లో మీరు సహాయకులుగా ఉండండి ఆయన. మరి స్ట్రైక్ నాప్ చేసినందుకు నీ స్తోత్రం. బిడ్డలకు నిండైన జీవితాలు అందుకు సహాయం చేయండి. వారి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి దేవా. నీకు స్తోత్రం. ఆయన బిడ్డలు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన బలరాం పేట బిడ్డలు ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆ ఇరువురిని అక్క చేయడానికి మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డతో కూడా గర్భం దాల్చడానికి మీరు సహాయం చేయమని వేడుకోవచ్చు నాయన. బిడ్డలనైనా మరి మీరే తోడుగా ఉండండి. వారి దగ్గర శుభవర్తమానం వినడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు తండ్రి. బిడ్డలు 3 భార్య జీవితాలు చేయమని వేడుకోవచ్చు. వారి జీవితాల్లో అగాధాలు తొలగించండి, దుఃఖాలు తొలగించండి, బాధలు తొలగించండి, అమాంతరాలు తొలగించండి నాయన. వారి దాంపత్యాల సంతోషంగా ఉండే భాగ్యం దయచేయండి. మిస్అండర్స్టాండింగ్స్ కలిగిస్తున్న దుష్టాత్మలను పాల్గొవాలని వారి సంసారాలు కట్టబడటానికి సహాయం చేయండి ఆయన. మీరే ఆయన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిపించమని వేడుకొచ్చున్నాం ఆయన. యవనస్తుల బిడ్డలు ఉన్నారు ప్రభా, నిరసీకి ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. మీకు వందనాలు. ఆ బిడ్డలకు నాయన నూతనమైన జ్ఞానం పెరిగించి నాయన ఎంతో కష్టపడి చదువుతున్నారు ప్రభా. బిడ్డలు మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి నాయన డిఎస్సిలో పాస్ అవడానికి మంచి మార్కులు రావడానికి తండ్రి ఉద్యోగాన్ని పొందుకోవడానికి నీకు చూపించమని వేడుకొచ్చున్నాం. మీరు సహాయం చేయలేవా? మీరు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభు. మంచి ఆరోగ్యంలో కూడా నాయన ఎంతవరకు ఆయుష్ తెచ్చినప్పుడు నీకు స్తోత్రం. ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా భార్య భర్తలుగా ఉండి భర్తలకు ఉద్యోగం లేని బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకొచ్చున్నాం. ఆయా భర్తకు భార్య భర్త ఉన్నాడు, బిడ్డలు తండ్రి అయి ఉన్నాడు. అటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలకు మీరు ఉద్యోగాలు దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, నా స్తోత్రాలు. మీరు సహాయం చేయండి, గొప్ప కార్యాలు చేయండి నాయన. అలా జీసస్ కాల్స్ అంటేనే ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. ఏ తండ్రులకైతే వచ్చుగలదేవో అటువంటి కుమారుడు ఉద్యోగం దయచేయమని పెట్టుకోవచ్చు. కొంతమంది తండ్రి అయ్యుండి వారిని వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి వారిని వేధిస్తుండగా బాధిస్తుండగా అతనిలో ఉన్న దుష్టాత్మలను తొలగించి వారిని ప్రేమించే మనసును దయచేయండి. బిడ్డలను హత్తుకునే మనసును దయచేయమని పెట్టుకోవచ్చు. విడిపోయిన కుటుంబాలను మీరు చెప్పాల్సిన పెట్టుకోవచ్చు. తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఓ పరం తండ్రి నీకు వందనాలు. మరికొన్ని కుటుంబాలు అయా కేసుతో లేదండి. అయా నీకు వందనాలు. ఆ కేసు నుంచి బిడ్డను విడిపించమని వేడుకొచ్చున్నాం. అయా నీకు వందనాలు.
వేడుకుంటున్నాం, సహాయం చేయండి. ఆయన మరి కొంతమంది భార్యాభర్తలు ఉన్నారు ప్రభా, బిడ్డలు లేక బాధపడుతున్నారు. అటువంటి బిడ్డలను దయచేయమని వేడుకుంటున్నాం. మీరు వారిని సహాయం చేయండి. యూనివర్సిటీలో బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం. కృష్ణ యూనివర్సిటీలో లెక్చరర్ పోస్ట్ రావాలని మరి కొంతమంది బిడ్డలు ఆశపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలకు అయినా మరి ఆ యొక్క పోస్ట్ రావడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వందనాలు ప్రభా. ఎన్నో ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపన మీరు సరి చేయమని, సహాయం చేయమని, నాయన మీరు అద్భుత కార్యాలు జరిపించమని, ఆశ్చర్యకార్యాలు జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి అద్భుత కార్యాలు జరిపించమని, ఆశ్చర్యకార్యాలు జరిపించమని, మీరు జరిపించమని, మరి సంస్కారం కూడా సొంత బిల్డింగ్ కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఆయా ప్రేట్ ఎవరికి మర్చిపోయినప్పుడు ఓపెన్ అవ్వడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ చిత్తమైన అనుకూలమైన బిల్డింగ్ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రయాసపడుతున్నాం. అది రతన్ సింగ్కి మరియు వారి ప్రసాదయ్య గారికి తదితరుల బిడ్డలందరినీ కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ కార్యం జరిపించిన బాగుని వారి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి కూడా మీరు చూపించమని వేడుకుంటున్నాం. ఎందులో కన్నీరు కావాల్సిన బిడ్డలకు నాయన సంతోషం దయచేయమని వేడుకుంటున్నాం. సంతోషం దయచేయమని ఎవరికైతే వారి ఆస్తిపాస్తులు డిస్టర్బెన్స్గా ఉన్నాయి, ఆస్తిపాస్తులు డిస్టర్బెన్స్ తొలగించి బంధువర్గాల్లో ఉన్న డిస్టర్బెన్స్ తొలగించినాయని ఇదే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంత్య దినాల్లో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరికి మానవాసం దయచే, రక్షణ భాగ్యం దయచే, లోకంలో శాంతిని దయచే, సేవకుల కుటుంబాల చుట్టూ మీ కృపాక్షేమాలు ఇచ్చినాయి. సేవకుల కుటుంబాల చుట్టూ మీ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాం. క్రైస్తవుల చుట్టూ మీ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. క్రైస్తవులందరికీ ఐక్యత దయచేయండి. పాస్టర్లందరికీ ఐక్యత దయచేయండి. సేవకుల కుటుంబాల చుట్టూ మీ కాపుదల, మరి పరిసరాల చుట్టూ మీ కాపుదల, మరి భార్య బిడ్డల చుట్టూ మీ కాపుదల తండ్రి. దేశంలో శాంతి దయచేయండి. మొత్తం నాలుగు చేయడం పరమ సహనం కలిగి ఉండే భాగ్యం దయచేయండి. సహోదర ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ఒకరికొకరు సఖ్యత దయచేయండి. అధికారులకు మార్గమోసం దయచేయండి. వారికి అప్పగించిన పనిని వారు బాధ్యత కలిగి ప్రేమపూర్వకంగా నాయన చేసే భాగ్యం దయచేయండి. జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి, తెలివి దయచేయండి. క్రైస్తవుల మీద దాడులు తొలగించి స్త్రీల మీద అత్యాచారాలు మాపించి అటువంటి దుష్టాత్మలను దయచేసి యుద్ధాలు మాపించిన చదివిన కుటుంబాన్ని తండ్రి మా దేశంలో శాంతి దయచేసి ప్రపంచం మీద వీసేదాన్ని కుమ్మరించమని వేడుకోవచ్చు. ప్రతి ఒక్కరిపై నీకు క్షేమాలు, ప్రతి ఒక్కరిపై నీ సహాయం దయచి రోగులను దర్శించి ఇంట్లో కోల్పోయిన వారికి సదుపాయించి, చిన్న చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి సహాయం చేయండి. ఉద్యోగం తీసేసి వారికి సహాయం చేయండి. ఎందులో ఉద్యోగాలు కోల్పోతున్నారు. నేను కుటుంబ పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇబ్బంది పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు కొట్టకుండా తండ్రి ప్రతి పొట్టని మీరు నింపమని వేడుకుంటున్నారు. సహాయం చేయండి. అధికారులను పరిశుద్ధాత్మతో నింపండి. పోలీస్ వర్గాన్ని పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. పగ ద్వేషాలు తొలగించమని వేడుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవాన్ని పొందుతాను.
ఇదే ప్రాంతం మీరు ఆలకించి ఆయన గారు త్వరగా రావడానికి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగింపు చేయటానికి నీ పేరు చూపించమని జంతర గారి కుటుంబాన్ని పెద్ద పెద్ద దైవ సేవకుల కుటుంబాల చుట్టూ వారి భార్య బిడ్డల చుట్టూ వారి పరిశ్రమల చుట్టూ వారి సంఘాల చుట్టూ వారి యొక్క విశ్వాసం అందరి చుట్టూ నీ కాపుదల సంరక్షణ దీవెన ఆశీర్వచనం వచ్చింది మరి ముఖ్యం క్రైస్తవులంతా ఎంతో వేదన బాధ రోదనలో ఉన్నారు తండ్రి, కన్నీరు కాలుస్తున్నారు. వారి కొరకు నిలబడిన వీళ్ళందరూ చుట్టూ నీ కాపుదల ఉంచండి, నీ కృపాక్షేమాలు ఉంచండి. క్రైస్తవుల విజయం దయచేయండి తండ్రి, నీ సహాయం దయచేయండి. ఏక మనసుతో ప్రార్థించే ఆత్మలు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా చేస్తే తండ్రి దేశం కొరకు మమ్మల్ని బాధ పెట్టేవారు ప్రార్థిస్తుండగా నీ సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. క్రైస్తవులను బాధ పెట్టేవారిని, కష్టపెట్టేవారిని, నష్టపెట్టేవారిని, నిందించేవారిని, దూషించేవారిని దయతో క్షమించి మీ ఆత్మతో నింపి మహిమ పొందుకోమని వేడుకొచ్చినారు. మీరే సహాయం చేయాలి. ఏదైనా ప్రాంతం మీ సన్నిధానంలో చేసుకుని జవాబు దయచేయమని, ఇంకా ఎవరినైనా మర్చిపోతే దయతో క్షమించండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు ఆదరించి ఆశీర్వదించి మహిమ పొందుకోవాలి. మా ప్రభువు, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రశస్త నామంగా మిక్కిలి ఎంతో ప్రభావం వేడుకుంటున్నాం తండ్రి. ఆమె